ఇప్పుడు బీజేపీ కనుక మున్సిపాలిటీలలో కార్పొరేషన్లలో గెలిస్తే కేంద్రం నుంచి అత్యధిక నిధులు తీసుకొస్తాము, అభివృద్ధి అంటే ఏందో మేము చూపిస్తామని చెప్పి కూడా బీజేపీ వాగ్దానం ఇచ్చింది. అంటే నిజంగా కేంద్ర ప్రభుత్వం నిధులతోటే మున్సిపాలిటీలు కానీ కార్పొరేషన్లు కానీ అభివృద్ధి చెందాయి అంటే మీరు కార్పొరేటర్గా ఉన్నారు కాబట్టి ఈ క్వశ్చన్. ఉన్న బడ్జెట్లో 8 మంది ఎంపీలు ఉన్నారు కదా, సెంట్రల్కి మనం ఇచ్చినాం కదా, 8 రూపాయలు తెచ్చిరాయా మీరు? 8 రూపాయలు తీసుకొచ్చిరా పట్టణానికి? ఈ హైదరాబాద్కి కానీ తెలంగాణకు కానీ మాకు రావాల్సిన వాటాన్ని సరైన టైంలో మీరు ఇవ్వకపోతే ఇంకా మీరు తెచ్చినా ఎట్లా నమ్మాలి? మా మెట్రో ఇస్తారా, మా మూసీ ఇస్తారా, మా ఎఫ్సిడికి ఫండ్స్ ఇస్తారా? దేనికి ఇచ్చారు మీరు ఫండ్స్? 8 మంది ఎంపీలు కనీసం 8 రూపాయలు తేకపోతారు కదా, ఏ విధంగా మున్సిపాలిటీని డెవలప్ చేస్తారు? రేపు ఒకవేళ మున్సిపాలిటీస్లో ఒకవేళ మీ వార్డు మెంబర్లు కూడా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వస్తుంది. కానీ మేము అట్లా చెయ్యము. ప్రజాస్వామ్యంలో ఏ పార్టీ గెలిచిందనేది ముఖ్యం కాదు, గవర్నమెంట్లో మేము ఉన్నాం కాబట్టి అక్కడ జరుగుతున్న పరిస్థితులు బట్టి ప్రతి ప్రాంతాన్ని డెవలప్ చేయాల్సిన అవసరం ఉన్నది. అంటే అమృత్ పథకం కింద కూడా పట్టణాలు నగరాలకు డెవలప్మెంట్ కూడా కొన్ని వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చామని చెప్పేసి కూడా బీజేపీ పార్టీ చెప్తుంది. అది బాధ్యత. ఒక అమృత్ పథకం ఒక తెలంగాణ కోసమే పెట్టిన పథకం కాదు. ఒకవేళ వీడు తెలంగాణ కోసం ప్రత్యేక పథకం పెట్టినట్టయితే మేము నిజంగా సంతోషిస్తాం. తెలంగాణ కోసం ఒక సపరేట్ పథకం అనేది తీసుకొచ్చి ఇది తెలంగాణ కోసమే మేము వర్తింపజేస్తామని చెప్పగలిగితే అప్పుడు మేము సంతోషిస్తాం. కానీ మీరు చేసింది ఏముంది? మాకు మేము 100 రూపాయలు ఇస్తే 42 రూపాయలు కూడా మాకు రిటర్న్ ఇస్తలేరు కదా మీరు. బండి సంజయ్ కరీంనగర్లో కూడా ఒక బుక్లెట్టే ప్రింట్ చేశాడు, నేను ఇన్ని నిధులు తీసుకొచ్చాను, ఇంత అభివృద్ధి చేశాను అని చెప్పేసి బండి సంజయ్ ఏమంటున్నా, మినిస్టర్ గారిని నేను క్లియర్గా చెప్తున్నా, ఈ రాష్ట్రం కోసం సపరేట్ నిధులు ఏమైనా తెచ్చిండ్రా? ఇప్పుడు నాకు ఎంత ఇస్తారో, గుజరాత్కి ఎంత ఇస్తారో, ఉత్తరప్రదేశ్కి ఎంత ఇస్తారో ఒకసారి బేరీజ్ చేద్దాం. ఎవరికి ఎన్నెన్ని పథకాలు ఇస్తారు, ఎవరికి ఎన్నెన్ని రూపాయలు ఇస్తారు, ఎవరు ఎంత ట్యాక్స్ కడుతున్నారు, మేము ఎంత ట్యాక్స్ కడుతున్నాం, వాళ్ళు ఎంత ట్యాక్స్ కడుతున్నారు, మన రాష్ట్రం నుంచి ఎంత వాటా పోతున్నది, మన రాష్ట్రం నుంచి వచ్చిన జిఎస్టీలో మనకు రిటర్న్ ఎంత వస్తున్నది, మన రాష్ట్రం నుంచి కడుతున్న పన్నులలో మన వాటా ఎంత, ఇవన్నీ అంచనా వేయాల్సిన అవసరం ఉన్నది కదా. బండి పోతే బండి ఇస్తాన్న సంజయ్ మరి ఎందుకు ఇవ్వబోతుంది హైదరాబాద్లో? ఈడ చేయనోడు ఆడ చేస్తాడా? ఒక్కసారి ఆలోచన చేయాలి.